బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కటికల శివభాగ్యారావు గారి ఎన్నికల గుర్తు విజిల్. నియోజకవర్గంలోని ప్రజలతో ఆయన మమేకమవుతూ తన విజిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలోని ముత్తపాలెం గ్రామంలో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ కటికల శివభాగ్యారావు ఎన్నికల గుర్తు విజిల్కి ఓటు వేయాలని కార్యకర్తలు ప్రచారం చేశారు. అనంతరం శివభాగ్యారావు ముత్తపాలెం గ్రామంలోని ఓటర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. బీసీలు మెయిన్, అది ఎక్కువైన గారి బీసీల నుంచి ఒక సీఎం అవ్వాలి నా కళ అని సంకల్పం అని చెప్పి సార్ చెప్పగానే ఆ ఇంటెన్షన్ నాకు నచ్చింది. ఎడ్యుకేషన్గా మీరు కూడా మా సపోర్ట్ ఉండమంటే సార్ గారు సీనియర్ అయ్యారు, అంటే కలెక్టర్ లెవెల్ సీనియర్ ఆఫీసర్ ఆ లెవెల్లో సార్కి అన్నీ తెలుసు. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే వాళ్ళకి ఏమి ఎడ్యుకేషన్ పరంగా ఏమి లేదు, డబ్బు పరంగా అవినీతిగా సంపాదించుకున్న డబ్బులే వాళ్ళు పెంచుపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సీనియర్ నాయకులు ముందుకు వస్తే బాగుంటుంది, మన బీసీలు బాగుంటుంది అని చెప్పేసి సార్ ఇంటెన్షన్. సార్ ఏదో పెద్ద నాయకుడు అవ్వదాం, పెద్ద ఇది అవుదాం అని కాదు, మన బీసీల నుంచి సీఎం ఎందుకు కాకూడదు అనేది సార్ నివారణ. సో ఇంకా అదంతా మీరు దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలనేది ఇదిగా ఉండాలి. ఇప్పుడు మనం ఓటేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 500కి 400కి మనం ఎదురు చూస్తా, మళ్ళీ వాళ్ళు రోడ్డు మీద కాపలా కాపించుకుని వాళ్ళు ఇచ్చిన 500 తీసుకుని ఏడకు వచ్చి సంబరాలు కొట్టుకుంటున్నాం. అది ఎంతవరకు న్యాయం మీకే అర్థం అవ్వాలి. ఎక్స్పోర్ట్ చేస్తే రైస్ కానీ లేకపోతే ప్యాడీ శనగలు కానీ మినుములు కానీ ఏమైనా సరే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో కూడా మనకు తెలియదు. ఇవన్నీ కూడా మన దగ్గర ఇవన్నీ కూడా పెట్టుకోలేదు. అందుకని తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గం కనుక సీఎం అవ్వగలిగితే 100% మన న్యాయం జరుగుతుంది. మేము అనుకుంటున్నాం. మీ అందరూ సహకారం కావాలి. నేను ఫస్ట్ టైం ఈ బాధలన్నీ చూసే నేను డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా 100 కులాలు ఈ యొక్క పార్టీలో ఉన్నారు. 100 కులాలు ఉన్నాయి. రెడ్లు కూడా ఉన్నారు, కమ్మవాళ్ళు కూడా ఉన్నారు. మీ ఆలోచన బాగుంది, మా వాళ్ళంతా అన్యాయం చేస్తున్నారు, రైతులు పొట్టగొడుతున్నారు, పేదలు పొట్టగొడుతున్నారు అనేసి ఎవరైతే ఓసీలు ఉన్నారో వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉన్నారు. అది ఒక్క ఛాన్స్ మనం ఇద్దాం. బీసీ సీఎం యాదవులే అత్యధిక జనాభా నాకు తెలిసినంత వరకు. ఏపీ మొత్తంలో యాదవులే ఎక్కువ, యాదవ్ తర్వాత గౌడ. యాదవులు 3వ స్థానం, బాపట్ల 3వ స్థానం. మీకు బాగా సో 3వ స్థానంలో ఉంటే మనం ఎలా ఉండాలి అసలు. సో అందుకని అంటే బీసీ సీఎం అని ఎవరంటలా, బాపట్ల కాదు నేను చెప్పేది, ఆంధ్ర మొత్తం మీద యాదవులు బీసీల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ మరి పరిపాలనలో అడుకుంటున్నాం మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి, మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి, అన్ని సీట్లు ఇవ్వాలని అడుక్కున్నారు. మీరు పరిపాలించాల్సింది రాష్ట్రాన్ని అడుకుంటున్నాం. సో అడుక్కునే పద్ధతిలో ఏం చేస్తున్నాము, మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేయమన్నాను. 40 సంవత్సరాల నుంచి అడుగుతున్నాము, ఇంతవరకు మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలి. సో మా జనాభా ఎంత ఉన్నారో అన్న సీట్లు ఇవ్వమని మనం అడుగుతున్నాం, అడుగుతున్నాం. డిమాండ్ కూడా కాదు, ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళు కోట్లు వేస్తున్నారు. మనకేం కావాలో మనకి ఇవ్వకపోయినా కూడా వాళ్ళు కోట్లు వేస్తున్నారు. సో ఇట్లా జీవితాంతం ఇక మీ పిల్లలు మీ మనవాళ్ళు వీళ్ళు కూడా ఇదే చేయాలా? ఇక మనకి స్వేచ్ఛ లేదా? ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళు పరిపాలించాలి. అది లేకుండా పోయింది. కాబట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఈ స్లోగన్ని రాష్ట్రం మొత్తం తీసుకెళ్తాం. ఇక్కడ నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఆ పార్టీకి. ఈయన స్టేట్ కన్వీనర్గా ఉన్నారు అప్పారావు యాదవ్ గారు, ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ స్లోగన్ని బీసీ సీఎం అని 10 సార్లు అరిస్తే కానీ రాబోయే కాలంలో మనకు ఛాన్స్ రాదు. ఒకేసారి రావడానికి మనకు డబ్బులు లేవు, ఎవరికి కూడా డబ్బులు ఉంది కాదు. వాళ్ళు ఇచ్చే డబ్బులు 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు. 10,000 తెల్లారిపాటికి అయిపోతుంది.